హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా యమ్మీగా అండ్ డెలిషియస్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకి మీరు ఇలా చేసి ఇచ్చారంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో బ్రెడ్ అండ్ ఎగ్ ఉంటే మాత్రం తప్పకుండా ఇది చేసి పెట్టండి. చాలా ఈజీగా, ఇన్‌స్టాంట్‌గా చేసుకునే రెసిపీ అనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనికి ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువే అండి. చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీన్ని చేయడం కోసం నేనిక్కడ 1 ఎగ్ అయితే తీసుకున్నాను. ఎగ్‌ని మనం ఇలా పగలగొట్టుకొని తీసుకోవాలి. మీరు ఎన్ని బ్రెడ్స్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. 1 బ్రెడ్‌కి 1 ఎగ్ సరిపోతుందనమాట. ఇందులోనే మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు మిల్క్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇదంతటిని బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్‌ని రెడీగా పెట్టుకోవాలి. దీని మీద ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ అప్లై చేసి కొంచెం హీట్ పెట్టండి. ఈలోపు మనం బ్రెడ్‌నైతే మనం ముందుగానే కలిపెట్టుకున్న ఎగ్ మిక్చర్‌లో డిప్ చేసుకొని డైరెక్ట్‌గా ప్యాన్ మీదకి వేసేసుకోవడమే. ఇలానే అన్ని బ్రెడ్స్‌ని మనం వేసేసుకుందాము. మీ ఇష్టం అండి. మీరు బ్రెడ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు. ఫుల్‌గా అయినా బ్రెడ్‌ని ఫ్రై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఈ బ్రెడ్ అనేది 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఎంత యమ్మీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. చాలా అంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. చూడండి, మనకైతే 2 వైపులా బాగా కాలిపోయాయి. ఇలా వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే మనకి యమ్మీ అండ్ డెలిషియస్ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయాల్సిన స్నాక్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.